హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వల్ల వెజిటేరియన్. ఈరోజు ఒక మోస్ట్ ట్రెండింగ్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. కొరియన్ పొటాటో బైట్స్. ఇది సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన రెసిపీ. ఇది సింపుల్ ప్రాసెస్తో నా స్టైల్లో ఈ పొటాటో బైట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఇది స్నాక్ రెసిపీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఈ కొరియన్ పొటాటో బైట్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో నా స్టైల్లో సింపుల్గా హెల్తీగా ఈ పొటాటో బైట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక 3 బంగాళదుంపల్ని ఇలా హాఫ్ కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని 3 విజిల్స్ రానిచ్చుకుంటే మనకు ఈ బంగాళదుంపలు మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి. ఈ బంగాళదుంపల్ని మనం మెత్తగా ఉడికించుకుంటేనే బాగుంటుంది. 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే మనకు బంగాళదుంపలు స్మూత్గా ఉడికిపోతాయి. చూసారా, తొక్క కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఈ బంగాళదుంప ముక్కలన్నిటికీ కూడా పైన ఉన్న తొక్కను తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక గ్రేటర్ తీసుకుని మనం ఇలా గ్రేట్ చేసుకుంటే మనకు స్మూత్గా వస్తుంది. స్మాష్ చేసేసుకున్నా పర్వాలేదు, కానీ ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటే కనుక బంగాళదుంప తురుము చాలా స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది. లేదంటే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నా కూడా పర్వాలేదు. ఈ రెసిపీ ఇప్పుడు చాలా ఫేమస్గా ఎక్కడ చూసినా కూడా ఈ కొరియన్ పొటాటో బైట్స్ వీడియోసే కనిపిస్తున్నాయి. నేనెందుకు చేయకూడదు అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ పొటాటో అంతా కూడా ఇలా గ్రేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకుంటూ మనం ఈ పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని తీసుకున్నాను. ముందుగా కొద్దిగా వేసుకుంటూ ఈ పిండి మిశ్రమంని సాఫ్ట్గా ముద్ద అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మనం వాటర్ ఏమీ అవసరం లేదు. ఓన్లీ కార్న్ఫ్లోర్ బంగాళదుంప కలుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మరలా ఈ పిండిని కార్న్ఫ్లోర్ వేసుకుంటూ స్మూత్గా ముద్ద అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇది మనకు కొద్దిగా చేతికి అంటుకున్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని మరలా ఈ పిండి ముద్దను కలుపుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఇది ముందు మనకు ఇలా అతుక్కున్నట్టే ఉంటుంది, కానీ కలిపే కొద్దీ ఇలా మనకు డ్రై అయిపోతుంది. చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా మనకు చేతికి అంటుకోకుండా వచ్చింది. ఇప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్ సైజులో ఇలా బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం ఈ పిండి మిశ్రమం అంతా కూడా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. చూసారా, చేతికి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చేతికి ఏమీ ఈ పిండి మిశ్రమం అంటుకోవట్లేదు. ఇప్పుడు ఏదైనా ఒక సాస్ చేసేది మూత ఉంటుంది కదా, దానితో ఇలా మధ్యలోకి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే కనుక మనకు పొటాటో బైట్స్ షేపు బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో అన్నీ కూడా ఇలా షేప్ ఇచ్చుకున్న తర్వాత వీటిని మనం వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం మూతకి కూడా ఏమీ ఆయిల్ని అప్లై చేయని అవసరం లేదు. ఓన్లీ ఇలా ఒక్కసారి గుచ్చి తీస్తే సరిపోతుంది. మరీ గట్టిగా గుచ్చేసినా కూడా మనకు మధ్యలోకి బ్రేక్ అయిపోతుంది. జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా ముందుగా మరిగించుకుంటున్న వాటర్లోకి వేసేసుకోవాలి. మనం ముందు వేసుకున్నప్పుడు ఇవి అడిక్కే ఉంటాయి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇవి పైకి తేలిపోతాయి. ఎక్కువసేపు కూడా బాయిల్ చేయని అవసరం లేదు. ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ముందుగానే మనం బంగాళదుంప ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. చూసారు కదండి, మనకు ఒక 2 మినిట్స్కి అన్నీ కూడా ఇలా పైకి తేలి ఉడుకుతున్నాయి. ఇప్పుడు వీటిని మనం వేరొక బౌల్లోకి వాటర్ తీసుకుని చన్నీళ్ళలోకి ఈ పొటాటో బైట్స్ని వెంటనే వేసేసుకోవాలి. ఇలా ఒకసారి ఉడికిన తర్వాత వీటిని తీసుకుని చన్నీళ్ళల్లో వెంటనే వేసేసుకుంటే కనుక ఇవి మనకు స్టిక్ అయిపోయి ఉంటుంది. లేదంటే మనకు పట్టుకోవడానికి వీలుగా ఉండదు, ముద్ద కింద అయిపోతుంది.
చూసారు కదండి, ఇలా చన్నీళ్ళల్లో వేసేసుకుంటే మనకు ఇలా స్టిఫ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక 2 minutes ఈ చన్నీళ్ళల్లో ఉంచిన తర్వాత వీటిని మనం ఒక చిల్లుల ప్లేట్లోకి తీసేసుకోవాలి. అప్పుడు ఎక్స్ట్రా వాటర్ మనకు పోతుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే గరిటెతో తీసుకుంటే కనుక మనకు ముక్కలు అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ వాటర్ పోయేంత వరకు ఉంచిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. మరలా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 teaspoons ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక 10 వెల్లుల్లి రేకల్ని ఇలా వేసుకోవాలి. ఈ కొరియన్ పొటాటో బైట్స్కి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలని రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు ఇవి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందుగా మనం బంగాళదుంప మిశ్రమంలో వేసుకున్నాము, తర్వాత సోయా సాస్ అది వేసుకుంటాం కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ మనకు సూపర్ మార్కెట్లో ఈజీగానే లభిస్తున్నాయి, లేదంటే ఒక 2 ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకుని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 teaspoon రెడ్ చిల్లీ సాసు, 1 teaspoon సోయా సాసు వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ సాసెస్ అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం నెక్స్ట్ ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఈ పొటాటో బైట్స్ని వేసేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడే ఈ పొటాటో బైట్స్ని వేసుకుంటే కనుక ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ పొటాటో బైట్స్. ఇప్పుడు ఈ సాసులు అన్నిటికీ కూడా ఈ పొటాటో బైట్స్ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా ఈవినింగ్ టైంకి స్నాక్స్ లాగా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కానీ సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కానీ ఇలా వేసుకుని తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత కూడా మెత్తగానే ఉంటాయి కానీ అంతే టేస్ట్ అనిపించవు. వేడివేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొరియన్ పొటాటో బైట్స్ రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ బైట్స్ని ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. చూసారా, చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. దీనికి కాంబినేషన్గా టమాటా కెచప్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.